హాయ్ అండి, వెల్కమ్ టు రోజా వర్క్స్. నేను జరిగిన షో చూసారా బిగ్ బాస్ సీజన్ 8 లో. మీకు ఎవరు నచ్చింది ఇంట్రెస్ట్ గా చెప్పండి. నాకైతే నేను జరిగిన షో అంతగా ఇంట్రెస్ట్ లేదు, అంత సప్పడిగా ఉంది. సో నేను జరిగిన ఈవెంట్ లో ఏంది, అసలు గేమ్ లేదు, పాడలేదు, ఏం లేదు. అంతా ఏం మధ్య కంటెస్టెంట్స్ మధ్య ఫైటింగ్ జరిగిందంటే ఫుడ్ ఐటమ్స్, కిచెన్ లో సమస్యలు, తర్వాత బాత్రూమ్ సమస్యలు. దీని ఇద్దరి వల్ల బాగా కొట్లాడుకున్నారు తప్ప అలా ఏం జరిగదు నేనైతే షోలో. సో నాకైతే నేను షో అంతగా నచ్చలేదు. బట్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లాస్ట్ లో బిగ్ బాస్ ఏం చెప్పారంటే చీఫ్స్ ఉన్నారు కదా, ముగ్గురు చీఫ్స్ అంటే కెప్టెన్సీ లేరు కాబట్టి చీఫ్స్ ఉన్నారు కాబట్టి చీఫ్స్ కన్నా ఇంకా కెప్టెన్సీ పవర్ రావాలంటే వాళ్ళ మధ్య పోటీదారులు అంటే వాళ్ళ పోటీ పెడితే ఎవరు గెలుస్తారో వాళ్ళ పవర్స్ ఇస్తారు అని బిగ్ బాస్ చెప్పారు. సో ఆ ఈవెంట్ వల్ల ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ 14 మందిని ముగ్గురు చీఫ్స్ వచ్చి ఎన్నుకోవాలి, వాళ్ళ గ్రూప్ లో ఎవరు కావాలనే విధానం పెట్టారు. అలా చేస్తున్న విధానంలో నిఖిల్ కి తక్కువ తీసుకున్నారు. మిగతా యష్మికి 4 మెంబర్స్ తీసుకున్నారు ఎక్కువ. సో తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య అంటే టైప్ ఎక్కువ ఈక్వల్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య బాగా గేమ్ పెట్టారు. మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో వాళ్ళ పవర్స్ ఎక్కువ వస్తాయని, అప్పుడు నిఖిల్ దగ్గర నుంచి మెంబర్స్ తీసుకోవచ్చు అని. సో అలా పెట్టిన గేమ్ లో సో యాష్మి గెలిచింది. యాష్మి గెలిచిన తర్వాత ఒక కంటెంట్ తీసుకుంటారు. సో ఈ విధంగా నేను జరిగిన షో మొత్తం జరిగింది కంప్లీట్ గా. ఆల్రెడీ ఎలిమినేషన్స్ ఓవర్ అయింది కదా, ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 8 ఓటింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో యాప్ లో అయితే ఒక ఓటే, డైలీ ఒక ఓటే ఉంది. బట్ మిస్ కాల్ ఎలా తెలియదు కానీ యాప్ లో అయితే డైలీ ఒక ఓటు చేయాలా. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఓట్ చేయండి. మీ కంటెస్టెంట్ ని షేర్ చేసుకో అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో ఐ థింక్ ఈ ఓటింగ్ సిస్టమ్ లో మొదలైంది ఆల్రెడీ. నేను నుంచే ఈ ఓటింగ్ లిస్ట్ లో నాకు తెలిసి బాటమ్ తక్కువ ఓటింగ్ వచ్చిన లిస్ట్ లో ఆర్జే గారు, తర్వాత ఓం ఆదిత్య తను కూడా ఉన్నారు. ఎందుకంటే అందరు అనుకుంటున్నారు మనకంట వెళ్ళిపోతారని, కానీ మనకంట ఇది కంపల్సరీ వెళ్ళరని నా ఉద్దేశం. ఎందుకంటే అతను బాగా సింపతి కొట్టేసినాడు. ప్రతి ఒక్కరు అతను యూట్యూబ్ లో అందరూ ఆయన గురించి సెర్చ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో. ఎందుకంటే మనకంట లాజిక్ తోనూ మైండ్ గేమ్ తో ఆడి అంత సింపతి కొట్టేసి మొత్తం ఓటింగ్ దూసుకెళ్తున్నాడు మనకంట. సో మొత్తం ఓవరాల్ నిన్న జరిగిన షోలో అయితే అంత ఇంట్రెస్టింగ్ అయిన గేమ్ లేదు, అంత ఇంట్రెస్టింగ్ అయిన కాంటెంట్. అంతా గొడవలు, బాత్రూమ్ గొడవలు, టిఫిన్ గొడవలు, భోజనం గొడవలు ఇవే ఎక్కువ ఉన్నాయి. నిన్న గేమ్ ఆడింది కాబట్టి నేను గేమ్ లో ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాము, లెట్స్ సీ. సో నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.